హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు. మహిళల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని, ఈ పత్రాలు ఉన్న మహిళల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయనైతే తెలపడం జరిగింది. ఇక ఏ పత్రాలు ఉంటే రైతుల ఖాతాలలో మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేస్తారు, మొదటగా ఎలా చేయాలి, ఏవనేది కూడా కలిగి ఉండాలి. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఏ జిల్లాలకు మొదటగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మహిళల ఖాతాలలో చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి క్రిందటి ప్రభుత్వంలో డబ్బులు అనేది కూడా మహిళలకు జమ చేశారు. ఇప్పుడు కొద్దిపాటి మహిళల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలందరికీ కూడా మరొకసారి అయితే శుభవార్తనైతే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మహిళల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి కూడా 4,000 కోట్ల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు. అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు, కానీ త్వరలోనే మహిళల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.